అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. అమ్మో సినిమాల్లో చూస్తే గన్ని వేల కోట్ల డ్రగ్స్ ఉంటుందా? ఎక్కువ చెప్తారనుకున్నాగా నీ నడుమ సముద్రంలో కోస్ట్ గార్డోళ్ళు పట్టుకుంటున్న డ్రగ్స్ చూస్తుంటే దేశంలో ఎన్ని లక్షల కోట్ల డ్రగ్స్ దందా నడుస్తుందో ఎరుకైతుంది. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇలా దొరికిందంతా ఒక లెక్క అన్నట్టున్నది. అండమాన్ కాడ దొరికిన డ్రగ్స్ ఇలువ చూస్తే మీరు నమ్మరు. 20,000 కోట్ల ఇలువైన డ్రగ్స్ దొరికినాయి. ఎరికేనా? చూడు కావాలంటే. ఇండియన్ కోస్ట్ గార్డ్ చరిత్రలనే ఎన్నడూ దొరకనంత డ్రగ్స్ దొరికింది. కోటి కాదు, 2 కోట్లు కాదు, 20,000 కోట్ల ఇలువైన 5,500 కిలోల డ్రగ్స్ను దొరకబట్టిండ్రు ఇండియన్ కోస్ట్ గార్డోళ్ళు. మయన్మార్ దేశంకెళ్ళి అండమాన్ దిక్కొస్తున్న చేపలు పట్టే పడవ అనుమానంగా కనిపించే వరకు కోస్ట్ గార్డోళ్ళు పోయి చెకింగ్ చేస్తే 5,500 కిలోల డ్రగ్స్ అందులో ఉండు చూసి పరిశాన్ అయిపోయినరు. ఎంబటే బోట్ను సీజ్ చేసి దొరికినోళ్లకు బేడీలేసి అండమాన్కు తీసుకొచ్చిండ్రు. ఇక డ్రగ్స్ ఇలువని లెక్క కడితే 20,000 కోట్లని తెలిసి నోరెళ్ళబెట్టిండ్రు. గిప్పుడే గిన్ని వేల కోట్ల డ్రగ్స్ దేశంలోకి వచ్చినాయంటే కడమ జాగాళ్ళకెళ్ళి ఎన్ని వేల కోట్ల డ్రగ్స్ దేశంలోకి వస్తున్నాయి, ఎన్ని లక్షల దందా నడుస్తుందో మీ ఊహకే ఇడిచిపెడుతున్నాం. మొన్న కూడా గుజరాత్లో 2,000 కోట్ల ఇలువైన డ్రగ్స్ను పట్టుకుండ్రు. అది కూడా గిట్లనే బయట దేశంలోకి వెళ్ళి ఇండియాకు తెస్తుండ్రు. ఇక పోలీసు వాళ్ళు కేసు రాసుకొని దీని వెనక పొంటి ఎవరి హ్యాండ్ ఉంది, ఏడికెళ్ళి తెస్తుండ్రు అన్నది ఎంక్వైరీ చేస్తుండ్రట.